హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, హ్యూమన్ బాడీలో విసర్జక వ్యవస్థ అనే టాపిక్ చూద్దామమ్మా. విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటారమ్మా. ఎక్స్క్రీటరీ సిస్టమ్. విసర్జక వ్యవస్థ అంటే ఏంటి? మన శరీరంలో మనం అనేక రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం కదా. ఆ అనేక రకాల ఆహార పదార్థాలు మనం తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న పోషకాలు ఎప్పుడైతే మన శరీరంలో కలిసిపోయినాయో ఇంకా వేస్ట్ అనేది ఫామ్ అయిద్దమ్మా. అలా మన శరీరంలో తయారైన వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని బయటికి పంపించే ఒక వ్యవస్థని ఎక్స్క్రీటరీ సిస్టమ్గా మనం చెప్పుకుంటాం. అయితే అందులో వ్యర్థ పదార్థాలు అనేవి అనేక రూపాలు ఉంటాయి. ఆ అనేక రూపాయల వ్యర్థ పదార్థాల్లో ప్రతి జీవి యొక్క శరీరానికి బాగా హానికరమైనది నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం అంటారమ్మా. గుర్తుపెట్టుకోండి, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం. ఈ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ప్రతి జీవిలో కూడా తయారవుతాయమ్మా. ఆ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలని బయటికి పంపించాలి, బాడీలో ఉంచుకోకూడదు. ఓకే, అలా అనేక రకాల నత్రజని సంబంధిత పదార్థాలు అనేక రకాల జీవులలో విడుదలవుతాయంట. దాన్ని బట్టి నత్రజని సంబంధిత పదార్థాలు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలని ఆధారంగా చేసుకొని ఇక్కడ జీవుల్ని 3 రకాలుగా డివైడ్ చేస్తున్నారమ్మా. ఓకే, 3 రకాలైందో చూడండి ఒకసారి. అసలు విసర్జక వ్యవస్థకి అధ్యయనాన్ని ఏమంటాం? యూరాలజీ అంటాం. విసర్జక వ్యవస్థకి అధ్యయనాన్ని యూరాలజీ అని చెప్పుకుంటాం. ఓకే, మరి ఇక్కడ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలని ఆధారంగా చేసుకొని జీవుల్ని 3 రకాలుగా డివైడ్ చేస్తున్నామని చెప్తున్నాం కదా. ఆ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలని ఆధారంగా చేసుకొని 3 రకాలు ఏందయ్యా అంటే, 1 యూరోటోలిక్ జీవులు, 2 యూరికోటోలిక్ జీవులు, 3 అమనోటోలిక్ జీవులు. చూడండి జాగ్రత్తగా, యూరోటోలిక్ జీవులు, యూరికోటోలిక్ జీవులు, అమనోటోలిక్ జీవులు. ఓకేనా? అంటే ఏంది, ఎలా డివైడ్ చేసాం అని అంటే, యూరోటోలిక్ జీవులు అనేవి యూరియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయి అంటమ్మా. యూరోటోలిక్ జీవులు అనేవి యూరియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయి అంట. యూరికోటోలిక్ జీవులు అనేవి యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయి అంట. యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయి అంట. అమనోటోలిక్ జీవులు అనేవి అమోనియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయి అంట. ఓకేనా? రైట్, చూడమ్మా జాగ్రత్తగా ఒకసారి. యూరోటోలిక్ జీవులేమో యూరియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తున్నాయి. యూరికోటోలిక్ జీవులు అనేవి యూరిక్ ఆమ్లాన్ని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తున్నాయి. అమోనోటోలిక్ జీవులు అనేవి అమోనియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తున్నాయి. అందులో యూరియా అనేది ద్రవ రూపంలో ఉంటుందమ్మా. యూరిక్ ఆమ్లం అనేది పాక్షిక ఘన రూపంలో ఉంటుందమ్మా. పాక్షిక ఘన రూపంలో ఉంటుంది, సెమీ సాలిడ్. అమోనియా అనేది ఘన రూపంలో విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థం అమ్మ. మరి ఈ వ్యర్థ పదార్థాలు విడుదల చేసే జీవులకి ఉదాహరణ ఏంటి? యూరియాని విడుదల చేసే వాటికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే, మనుషులు వస్తారు, అలాగే వానపాము కూడా వస్తుంది, కప్పలు కూడా వస్తాయి. ఓకేనా? అలాగే యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేసేవాడికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే, కీటకాలు, పక్షులు వస్తాయి. అమోనియాని విడుదల చేసేవాడికి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే, చేపలు, జలచరాలని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటి లోపల అమోనియా త్వరగా కరిగిపోయింది అంటమ్మా. అందుకే నీటిలో ఎక్కువగా తిరిగే జీవులు ఎక్కువ శాతం అమోనియాని విడుదల చేస్తాయి. ఓకే, అలాగే యూరియాని విడుదల చేసేవాడికి మనిషి అంటే క్షీరదాలు మొత్తం కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, అలాగే సరీసృపాలు, రెప్టైల్స్ కూడా కొన్ని వస్తాయి. అయితే ఇక్కడ చూసుకోండమ్మా, కొన్ని జీవులు అంటమ్మా అవి ఉండే నివాసాన్ని బట్టి వ్యర్థ పదార్థం మారిపోతూ ఉంటుందంటమ్మా కొన్ని జీవుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ వానపాము, కప్ప చూడండి. వానపాము కప్ప, ఇవి 2 నీటిలోనూ ఉంటాయి, అలాగే నేల మీద కూడా ఉంటాయి కదమ్మా. వానపాము, కప్పలు నీటిలో ఉంటాయి, నేల మీద, రెండిట్లో ఉంటాయి కదమ్మా. నీటిలో ఉన్నప్పుడు చూస్తేనేమో అమోనియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయంటమ్మా. నేలపైన ఉన్నప్పుడు వచ్చేసరికి ఏమో యూరియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తాయంటమ్మా. ఓకేనా? ఇలా కొన్ని జీవులు, వానపాము, కప్ప ఇలాంటి జీవులు అనేవి 2 వాతావరణాలు జీవిస్తాయి కాబట్టి ఆ వాతావరణం తగ్గట్టుగా వ్యర్థ పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి అమ్మా అవి.
ఓకే, ఇట్లా మనం నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను ఆధారంగా చేసుకొని జీవుల్ని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది మనిషిలో జరిగే విసర్జక వ్యవస్థ గురించి. కాబట్టి మనిషిలో జరిగేది యూరోటోలిక్ ఆమ్లం, యూరియాని వ్యర్థ పదార్థంగా విడుదల చేస్తుంది. ఆ యూరియా ఎలా విడుదలవుతుంది, ఎక్కడ తయారవుతుంది అనేది ఇప్పుడు ఈ వ్యవస్థలో చూద్దాం. ఓకే, ఓకే చూడండి. ఇప్పుడు మనిషిలో విసర్జక వ్యవస్థ అనేది ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. మనిషిలో విసర్జక వ్యవస్థ అంటే మనిషిలో వచ్చేసరికి వ్యర్థ పదార్థాలని విడుదల చేసే అవయవాలు చాలా ఉన్నాయమ్మ. అవేందయ్యా అంటే 1 చర్మం, 2 ఊపిరితిత్తులు, 3 మూత్రపిండాలు, 4 పాయువు, 5 కన్ను, చెవి, నోరు మరియు ముక్కు. ఇవన్నీ కూడా ఏదో ఒక రకమైన వ్యర్థ పదార్థాన్ని విడుదల చేస్తూనే ఉంటాయి. ఓకే, అందులో చర్మం తీసుకుందాం. చర్మం దేన్ని విడుదల చేస్తుంది? చెమటని విడుదల చేస్తుందమ్మా. చెమటని విడుదల చేస్తుంది. అయితే ఆ చెమట లోపల ఉండే వ్యర్థ పదార్థం ఏంటి? సోడియం క్లోరైడ్. అలాగే ఊపిరితిత్తులు బయటికి పంపించేది ఏంటి? వాయు రూపంలో ఉన్నటువంటి వ్యర్థ రూపం కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తుంది. అలాగే మూత్రపిండాలు విడుదల చేసేది ఏంటి? మూత్రాన్ని బయటికి పంపిస్తుంది కదమ్మా. ఆ మూత్రము ద్వారా బయటికి వెళ్ళేది ఏందయ్యా అంటే యూరియా ఒకటి వెళ్తుంది, అలాగే యూరిక్ ఆమ్లం అమ్మ. యూరియా మరియు యూరిక్ ఆమ్లం అనేది బయటికి వెళ్ళిపోతుంది మూత్రం ద్వారా. అలాగే పాయువు ద్వారా ఘన రూపంలో ఉన్న మలం అనేది బయటికి వెళ్ళిపోద్దమ్మా. అలాగే కంటి ద్వారా అశ్రువులు అనేవి బయటకు వస్తాయి కదమ్మా. అశ్రువులు అంటే కన్నీళ్ళే కదా. ఆ కన్నీళ్ళు ఏం చేస్తున్నాయి? 1 సోడియం క్లోరైడ్ని బయటికి పంపిస్తుంది, 2 దుమ్ము ధూళిని బయటికి పంపిస్తుందమ్మా. దుమ్ము ధూళిని బయటికి పంపించేస్తుంది. అలాగే చెవి, నోరు, ముక్కు ఇవి 3 కూడా దుమ్ము ధూళిని బయటికి పంపించేస్తాయి అమ్మ. దుమ్ము ధూళిని బయటకు పంపించేస్తాయి. ఓకే, ఇలా మన శరీరంలో అనేక రకాల అవయవాలు అనేక రకాల వ్యర్థ పదార్థాలు బయటకు పంపిస్తున్నాయి. అయితే ఇన్ని రకాల అవయవాల్లో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం అనేది అతి ముఖ్యమైనది, అత్యంత విషపూరితమైందని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం ఏంటి? యూరియా, యూరిక్ యాసిడ్. మరి ఆ యూరియా, యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తున్న అవయవం ఏంటి? మూత్రపిండాలు. కాబట్టి మానవ శరీరంలో అతి ముఖ్యమైన విసర్జక అవయవం ఏదయ్యా అంటే మూత్రపిండాలు. ఓకే, ఆ మూత్రపిండాలకు సంబంధించిన సమాచారం చూద్దాం ఇప్పుడు. ఓకే చూడండి, మూత్రపిండాలు. మూత్రపిండాలు ఓకే, మూత్రపిండాల యొక్క అధ్యయనం. మూత్రపిండాల యొక్క అధ్యయనం నెఫ్రాలజీ. ఏంటమ్మది? నెఫ్రాలజీ. ఓకే, అలాగే మూత్రపిండాల యొక్క స్థానం ఎక్కడ ఉంటాయి అని అంటారమ్మా? వెన్నుపాముకి ఇరువైపులా. వెన్నుపాముకి ఇరువైపులా, బిసైడ్స్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ అని చెప్తాం. అలాగే మూత్రపిండాల యొక్క పొడవు 10 to 12 సెంటీమీటర్స్, వెడల్పు 5 to 6 సెంటీమీటర్స్, వ్యాసం 3 సెంటీమీటర్స్, రంగు ముదురు ఎరుపు రంగు. ఓకే, ఆకారం చిక్కుడు గింజ ఆకారం. చిక్కుడు గింజ ఆకారం. ఓకేనా?
ఇలా మనకు వచ్చేసరికి ఏంటంటే మూత్రపిండాలకు సంబంధించి జనరల్ పాయింట్స్ అమ్మ. అలాగే బరువు కూడా అడుగుతుంటారమ్మా. మూత్రపిండాల యొక్క బరువు ఎంత అయ్యా అంటే 120 to 160 గ్రామ్స్ ఉంటుందమ్మా. 180 గ్రామ్స్ దాకా కూడా ఉంటుంది అనమాట. రైట్, ఇది జనరల్ పాయింట్స్ అమ్మా. సరే, ఇక్కడ మూత్రపిండాల్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటారమ్మా, 1 మూత్రపిండాల యొక్క బాహ్య నిర్మాణం ఒకటి తెలుసుకోవాలమ్మా. 2 మూత్రపిండాల యొక్క అంతర్ నిర్మాణం ఒకటి తెలుసుకోవాలి. 3 మూత్రపిండం లోపల రక్తం ఎలా వడబోయబడుతుంది, మూత్రం ఎలా తయారు చేయబడుతుంది అనే అంశాలు మనకు కావాలి. ఈ 3 అంశాలు తెలుసుకోవాలమ్మా. 1 బాహ్య నిర్మాణం, 2 అంతర్ నిర్మాణం, 3 నెఫ్రాన్స్ అంటే రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేసే నిర్మాణం. ఈ 3 నిర్మాణాల గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం బాహ్య నిర్మాణం ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి బాహ్య నిర్మాణం, మూత్రపిండాల యొక్క బాహ్య నిర్మాణం చూస్తే మూత్రపిండాల బయట అంటమ్మా ఒక జత మూత్రపిండాలు అనేవి ఉంటాయంటమ్మా. ఒక జత మూత్రపిండాలు కనిపిస్తాయంట. ఓకేనా, అలాగే ఒక జత రక్తనాళాలు ఉంటాయమ్మా. అలాగే 1 మూత్రనాళం ఉంటుందమ్మా. మూత్రనాళం ఇది కూడా 1 పెయిర్ ఉంటుంది అనమాట. అటొకటి ఇటొకటి వస్తుంది అనమాట. ఓకేనా, దానితో పాటుగా ఇంకా ఏముంటాయ్యా అంటే మూత్రాశయం ఒకటి ఉంటుంది. మూత్రాశయం ఒకటి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా, ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, ఒక జత రక్తనాళాలు కనబడతాయి, ఒక జత మూత్రనాళాలు కనబడతాయి, అలాగే 1 మూత్రాశయం ఉంటుందమ్మా. ఓకేనా, బాహ్య నిర్మాణం ఉండే భాగాలు కిడ్నీసు, బ్లడ్ వెజల్స్, యురేటరు, యూరినరీ బ్లాడర్ అని చెప్పుకుంటాం. సరే, ఇప్పుడు అవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి అమ్మా. అవి ఏంటి, ఒక జత మూత్రపిండాలు అనేవి ఉంటాయని చెప్తున్నాం కదమ్మా. ఇట్లా ఒక జత మూత్రపిండాలు, మూత్రపిండాల పైన ఈ విధంగా టోపీ వంటి నిర్మాణం ఒకటి ఉంటుందమ్మా. ఇట్లా దాన్ని అధివృక్క గ్రంథి అంటాం. ఓకేనా, మూత్రపిండాల పైన ఉన్న టోపీ వంటి నిర్మాణాన్ని అధివృక్క గ్రంథి. ఆ గ్రంథి దాని ప్లేస్ మాత్రమే అక్కడమ్మా. అంతేగాని మూత్రపిండాల పని వేరు, ఆ గ్రంథి పని వేరు, 2 డిఫరెంట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ మూత్రపిండాలు కుడివైపుది ఎడమవైపు 2 ఉన్నాయి కదమ్మా. రెండిట్లో ఏది పెద్దది అంటారమ్మా, ఎడమవైపుది పెద్దగా ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే మనకి అది కిందగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. కారణం ఇటు పక్క కుడివైపు లివర్ ఉంటుందమ్మా. కుడివైపు లివర్ ఉండడం వల్ల అది చిన్నగాను, ఇదేమో పెద్దదిగాను ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి చూడమ్మా, మూత్రపిండాలు చేసే పని ఏంటి, రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేస్తుందని చెప్తున్నాము. ఆ రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేయాలి అంటే మూత్రపిండం లోపలికి రక్తం వెళ్ళాలా వద్దా, ఖచ్చితంగా వెళ్ళాలి కదమ్మా. అలా మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళడానికి ఒక నాళం ఉంటుందంట, రక్తనాళం. 2 మూత్రపిండాలు రక్తాన్ని వడబోసిన తర్వాత ఆ మూత్రపిండం లోపల వడబోయబడిన రక్తం బయటికి రావాలి కదమ్మా. ఆ మూత్రపిండం లోపల వడబోయబడిన రక్తాన్ని బయటకు తీసుకొచ్చి ఒక నాళం, రక్తనాళం ఒకటి ఉంటుందంట. ఇలా 2 రక్తనాళాలు, 1 మూత్రపిండాల లోపలికి రక్తాన్ని తీసుకెళ్లేది, 2 మూత్రపిండాల నుంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చేది. ఇలా 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. 3వది ఏందయ్యా అంటే మూత్రపిండం లోపల రక్తం వడబోయబడుతుంది కదా. వడబోయబడిన తర్వాత మూత్రం తయారైదిగా. మన తయారైన మూత్రం అక్కడే ఉండాలా, బయటకు వచ్చేయాలా, ఖచ్చితంగా బయటకు రావాలమ్మా. ఆ మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని బయటకు తీసుకురావడానికి ఒక మూత్రనాళాలు అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఒకసారి. మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళడానికి ఉన్న నాళం అమ్మ. ఇట్లా మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళే నాళం. మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక నాళం వృక్క ధమని. మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళే ఒక నాళం వృక్క ధమని. ఓకే, అలాగే మూత్రపిండాల నుంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చే నాళం అమ్మ. మూత్రపిండాల నుంచి రక్తాన్ని బయటికి తీసుకొచ్చే నాళం.
వృక్కశిర. వృక్కశిర చూడండి జాగ్రత్తగా వచ్చేసరికి మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకువెళ్ళే నాళం వృక్కధమని. అదే మూత్రపిండాల్లో వడబోయబడిన రక్తాన్ని బయటికి తీసుకొచ్చే నాళం వృక్కశిర. ఓకే, అలాగే రెండు మూత్రపిండాలలో మూత్రం తయారవుతుంది కదమ్మా, అలా రెండు మూత్రపిండాల్లో తయారయ్యే మూత్రాన్ని బయటకు తీసుకొచ్చే ఒక నాళం. రెండు మూత్రపిండాల్లో తయారైనటువంటి మూత్రాన్ని బయటకు తీసుకొచ్చే నాళం మూత్రనాళం, యురేటర్. యురేటర్ అంటారమ్మా. చూడండి జాగ్రత్త ఒకసారి, మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీసుకెళ్ళేది వృక్కధమని, రీనల్ ఆర్టరీ అంటాం. మూత్రపిండాల నుంచి రక్తాన్ని బయటికి తీసుకొచ్చినాడం వృక్కశిర, రీనల్ వీన్ అంటాం. రెండు మూత్రపిండాల్లో తయారైన మూత్రాన్ని బయటికి తీసుకొచ్చినాడం మూత్రనాళం. ఎక్కడ తీసుకొస్తుంది? మూత్రాశయం. మూత్రాశయానికి తీసుకొస్తుందమ్మా. అయితే ఇక్కడ చూడండి, మూత్రాశయం అనేది రక్తాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుందమ్మా. ఇలా మూత్రనాళం ద్వారా వచ్చినటువంటి మూత్రం మొత్తాన్ని కూడా ఈ మూత్రాశయం అనేది స్టోర్ చేసుకుంటుంది. సుమారుగా మూత్రాశయం అనేది ఎంత మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగిద్దయ్యా అంటే, సుమారుగా మూత్రాశయం యొక్క కెపాసిటీ ఎంతయ్యా అంటే 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగిద్దంటమ్మా. చూడండి జాగ్రత్తగా, మూత్రాశయం యొక్క కెపాసిటీ ఎంత అయ్యా అంటే 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని నిల్వ చేసుకోగల సామర్థ్యం దానికి ఉందమ్మా. అయితే ఆ మూత్రాశయం అంట కొంత మూత్రం స్త్రీ పురుషులలో కొంత మూత్రం నిల్వ కాగానే కొన్ని పెరిస్టాల్టిక్ చలనాలు జరుగుతాయి అంట. ఆ పెరిస్టాల్టిక్ చలనాలు రావడం వల్ల మనకు తెలియకుండా మూత్రాన్ని విసర్జించాలి అని ఒక ఫీలింగ్ వస్తామా మనకి. ఓకేనా, ఆ మూత్రాన్ని విసర్జించాలనేటువంటి ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు వస్తుందయ్యా అంటే స్త్రీ పురుషుల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందమ్మా, వేరియేషన్ ఉంటుందమ్మా. అదేందయ్యా అంటే స్త్రీలలో వచ్చేసరికి పురుషులలో వచ్చేసరికి చూసుకుంటే, పురుషులలో 350 మిల్లీలీటర్ల మూత్రం ఎప్పుడైతే నిల్వ కాగానే, ఓకే, పురుషులలో 350 మిల్లీలీటర్ల మూత్రం ఎప్పుడైతే నిల్వ కాగానే పెరిస్టాల్టిక్ చలనాలు మొదలవుతాయి అంటమ్మా. అంటే యూరిన్ విసర్జించాలి అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుందంట. అదే ఫిమేల్స్లో అయితే 500 మిల్లీలీటర్ల మూత్రం 500 మిల్లీలీటర్ల మూత్రం ఎప్పుడైతే నిల్వ కాగానే ఆటోమేటిక్గా మూత్రాన్ని విసర్జించాలి అని ఒక ఫీలింగ్ రావడం జరిగిద్దంట. ఓకేనా, జాగ్రత్త చూడమ్మా, పురుషుల్లోనేమో 350 మిల్లీలీటర్ మూత్రం నిల్వ కాగానే పెరిస్టాల్టిక్ చలనాలు మొదలవుతున్నాయి. స్త్రీలలో 500 మిల్లీలీటర్ మూత్రం రాగానే పెరిస్టాల్టిక్ చలనాలు అంటే మూత్రాన్ని విసర్జించాలనే ఫీలింగ్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మొదలవుతుందో మూత్రాన్ని విసర్జిస్తాం. ఆ విసర్జించిన మూత్రం ఎటు నుంచి బయటకు వెళ్తుంది? ప్రసేకము. ప్రసేకం అనే ఒక రంధ్రం ద్వారా బయటికి వెళ్ళడం జరిగిద్దమ్మా. ఓకేనా, ఇది మనకి మూత్రపిండాల యొక్క బాహ్య నిర్మాణం. ఇప్పుడు మనం మూత్రపిండం యొక్క అంతర్ నిర్మాణంలో ఏ భాగాలు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే చూడమ్మా, ఇప్పుడు మూత్రపిండాల యొక్క అంతర్ నిర్మాణం చూద్దామమ్మా. మూత్రపిండాల యొక్క అంతర్ నిర్మాణం. ఓకే చూడండి, ఇది ఒక కిడ్నీ అమ్మ సింగిల్, దీన్నేమో మూత్రనాళం అంటాం. మూత్రనాళం. ఓకే, నెక్స్ట్ మూత్రపిండాల యొక్క బయట భాగాన్ని వల్కలం అంటారమ్మా, కార్టెక్స్ అంటాం ఇంగ్లీష్లో. దాని యొక్క ఆకారం ఏందయ్యా అంటే కుంభాకారం. దాని ఆకారం ఏంటమ్మా? కుంభాకారం. దాని యొక్క రంగు ఏందయ్యా అంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుందంటమ్మా. ముదురు ఎరుపు రంగులో ఉంటుందంట. అలాగే లోపలి భాగాన్ని ఏమంటామయ్యా అంటే దవ్వ, మెడుల్లా అంటాం. ఓకే, దీని యొక్క ఆకారం ఏందయ్యా అంటే పుటాకారం. పుటాకారం. ఓకేనా, కాన్కేవ్ అంటాం. దీని రంగు ఏంటంటే లేత ఎరుపు రంగులో ఉంటుందంటమ్మా. లేత ఎరుపు రంగులో ఉంటుందంట. ఓకే, నెక్స్ట్ మూత్రపిండం యొక్క ముందు భాగంలో అంటమ్మా ఈ విధంగా ఒక నొక్కు వంటి భాగం ఉంటుందంటాం. ఇలా మూత్రపిండం యొక్క ముందు భాగంలో ఒక నొక్కు వంటి భాగం. నొక్కు వంటి భాగం అంటే ఇలా మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఇలా మడత పడుతుంది కదమ్మా, అలా ఒక నొక్కు లాంటి నిర్మాణం ఒకటి ఉంటుందంట. ఆ నొక్కు వంటి నిర్మాణాన్ని ఏమంటారయ్యా అంటే నాభి అంటారంటమ్మా.
నాభి లేదా హైలస్ అంటారమ్మా. నాభి లేదా హైలస్ అంటాం. ఆ నాభికి పైన కొన్ని స్తంభాలు ఉంటాయంటమ్మా. నాభి పైన ఆ స్తంభాలు ఈ విధంగా ఉంటాయట. నాభి పైన కొన్ని స్తంభాలు ఇలా ఉంటాయంట. ఆ స్తంభాలని సూచి స్తంభాలు అంటారంటమ్మా. నాభికి పైన సూచి స్తంభాలు అనే ఉంటాయంట. ఆ సూచి స్తంభాలు కూడా 9 నుంచి 12 ఉంటాయంటమ్మా. ఓకేనా? చూడండి జాగ్రత్తగా ఒకసారి. మనకి మూత్రపిండ యొక్క ముందు భాగంలో నొక్కు వంటి భాగం ఉంటుంది, దాన్ని మనం నాభి అంటున్నాము. నాభి పైన ఉండే స్తంభాలు సూచి స్తంభాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 9 నుంచి 12 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల పైన మనం పెయింట్ వేసే బ్రష్ ఉంటుంది కదమ్మా. ఆ బ్రష్ పైన కుంచి ఉంటుంది కదా. ఆ కుంచి ఎలాగైతే ఉంటుందో ఆ కుంచి లాంటి నిర్మాణాలు ఈ స్తంభాల పైన ఉంటాయి అంటాం. ఇట్లా ఈ సూచి స్తంభాల పైన కుంచి వంటి నిర్మాణాలు ఉంటాయి అంటాం. ఇట్లా కుంచి వంటి నిర్మాణాలు ఉంటాయంట. ఆ కుంచి వంటి నిర్మాణాన్ని క్యాలిసెస్ అంటారమ్మ. వాటిని ఏమంటారు? వాటిని క్యాలిసెస్ అంటారమ్మా. చూడమ్మా జాగ్రత్తగా ఒకసారి. మూత్రపిండాల పైన ఉన్న మూత్రపిండం లోపల సూచి స్తంభాలు ఉంటాయి కదమ్మా. ఆ సూచి స్తంభాల పైన ఉండేటువంటి కుంచి వంటి నిర్మాణాన్ని క్యాలిసెస్ అంటాం. ఆ క్యాలిసెస్ అన్నీ కూడా చిన్న గదిలోకి వెళ్తాయి అంటాం. అవన్నీ కూడా ఈ విధంగా మూత్రపిండం లోపల గదులు ఇలా ఉంటాయి. ఆ గదుల లోపల ఉంటాయి అంటాం. ఇట్లా ఇలా గదుల లోపల ఉంటాయంట. ఆ గదులను ఏమంటారయ్యా అంటే వృక్క ద్రోణి అంటారమ్మ. వాటిని ఆ గదులని వృక్క ద్రోణి అంటారమ్మా. ఓకేనండి? వృక్క ద్రోణి. ఆ వృక్క ద్రోణి లోపలికి ఆ క్యాల్సెస్లు వెళ్తాయి అమ్మ. ఆ వృక్క ద్రోణి లోపల ఏముంటాయి అంటే రక్తాన్ని వడబోసేటువంటి నిర్మాణాలు నెఫ్రాన్స్ అనేవి ఉంటాయమ్మా. రక్తాన్ని వడబోసే నిర్మాణాలు నెఫ్రాన్స్ అనేవి ఉంటాయమ్మా. చూడండి జాగ్రత్తగా ఒకసారి. మనకి మూత్రపిండాలు బయట భాగాన్ని వలకలం అంటాం, దాని ఆకారం కుంభాకారం, దాని రంగు ముదురు ఎరుపన్నం. లోపల భాగాన్ని దవ్వ, దాని ఆకారం పుటాకారం, దాని రంగు లేత ఎరుపు అని చెప్పుకున్నాం కదా. ముందు భాగం అనేది నొక్కు వంటి భాగం అంటే దాన్ని ఏమంటాము? నాభి లేదా హైలస్ అని చెప్పుకుంటున్నాం. ఆ నాభికి పైన ఉండే స్తంభాలని సూచి స్తంభాలు అంటారు. అవి ఎన్ని ఉంటాయి? 9 నుంచి 12 స్తంభాలు ఉంటాయి అమ్మ. వాటిపైన కుంచి వంటి నిర్మాణం ఉంటుందమ్మా. ఆ కుంచి వంటి నిర్మాణాన్ని ఏమంటాం? క్యాలిసెస్. ఆ క్యాలిసెస్లను ఒక గదిలోకి వెళ్తాయి అన్నాం. ఆ గదులను ఏమంటాం? వృక్క ద్రోణి. ఆ వృక్క ద్రోణి లోపలే రక్తాన్ని వడబోసే నిర్మాణాలు ఏమున్నాయి? నెఫ్రాన్స్ అనేవి ఉన్నాయమ్మా. అయితే ఇక్కడ నెఫ్రాన్స్ అని చెప్తున్నాం కదమ్మా. ఈ నెఫ్రాన్స్ అనేవి రక్తాన్ని వడబోస్తాయి అమ్మ. రక్తాన్ని వడబోస్తాయి. వడబోసి ఏం తయారు చేస్తున్నాయి? మూత్రాన్ని తయారు చేస్తాయి అమ్మ. రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ నెఫ్రాన్స్లో మూత్రం తయారవుతుంది. ఆ నెఫ్రాన్లో తయారైన మూత్రం ఇప్పుడు ఏ అవయవాల ద్వారా బయటకు వస్తుందో మనకు కావాలమ్మా. ఫస్ట్ చూడండి, నెఫ్రాన్స్లో మూత్రం తయారైంది. ఆ నెఫ్రాన్స్ నుంచి ఆ మూత్రం అనేది వృక్కద్రోణిలోకి వెళ్ళిద్దమ్మా. వృక్కద్రోణి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అంటే క్యాల్సెస్కి వస్తుంది. క్యాల్సెస్ నుంచి ఎక్కడికి వస్తున్నాయి అంటే సూచి స్తంభాలకు వస్తుంది. సూచి స్తంభాల నుంచి ఎక్కడికి వస్తున్నాయి అంటే మూత్రనాళానికి వస్తుంది. మూత్రనాళం నుంచి ఎక్కడికి వచ్చింది అంటే ప్రసేకం అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ ప్రసాయం బిందు బ్లాడర్కి వస్తుందిగా. ఇక్కడ నుంచి మూత్రాశయానికి వస్తుంది. మూత్రాశయం నుంచి ప్రసేకం అనే ఒక రంధ్రం ద్వారా బయటకు వెళ్ళిపోద్దమ్మా. చూడండి జాగ్రత్తగా. ఆర్డర్ మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఆర్డర్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ నెఫ్రాన్స్, నెఫ్రాన్స్ తర్వాత వృక్కద్రోణి, వృక్కద్రోణి నుంచి క్యాల్సెస్, క్యాల్సెస్ నుంచి సూచి స్తంభాలు, సూచి స్తంభాల నుంచి మూత్రనాళం, మూత్రనాళం నుంచి మూత్రాశయం, మూత్రాశయం నుంచి ప్రసేకం. ఓకే, ఇది అవయవాల యొక్క వరుసక్రమం. ఈ అవయవాల యొక్క వరుసక్రమం మీదే మనం అంతర్నిర్మాణం మొత్తం డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఇప్పుడు మనం నెఫ్రాన్ లోపల మూత్రం ఎలా తయారవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నెఫ్రాన్స్. నెఫ్రాన్స్, స్టడీ ఆఫ్ నెఫ్రాన్స్, నెఫ్రాలజీ అంటారమ్మా. ఓకేనా? ఈ నెఫ్రాన్లో వచ్చేసరికంటమ్మా 3 ప్రక్రియలు జరుగుతాయి అంటమ్మా. 3 పనులు జరుగుతాయి అంట దీంట్లో. నెఫ్రాన్లో 3 పనులు జరుగుతాయి అంట. 1 గుచ్చెగాలనం, 2 వర్ణనాత్మక పునఃశోషణం,
3 నాళికా స్రావం. చూడమ్మా, నెఫ్రాన్స్ వచ్చేసరికి నెఫ్రాన్లో 3 పనులు జరుగుతున్నాయి: గుచ్చికాలనము, వర్ణనాత్మక పునఃశోషణము, నాళికాస్రావం. గుచ్చికాలనం అంటే మైక్రోఫిల్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. వర్ణనాత్మక పునఃశోషణం అంటే రీఅబ్జార్ప్షన్. నాళికా స్రావం అంటే సెక్రేషన్ అంటాం ఇంగ్లీష్లో, సెక్రేషన్. ఓకే, ఈ నెఫ్రాన్స్ని తెలుగులో మూత్రనాళిక అని కూడా అంటారమ్మా. మూత్రనాళికలు అని అంటాం. ఓకే, ఈ నెఫ్రాన్లో 2 భాగాలు ఉంటాయమ్మా. నెఫ్రాన్లో వచ్చేసరికి 2 భాగాలు ఉంటాయంటమ్మా. ఒకటి మాల్ఫీజియన్ గుళిక, 2 వృక్కనాళిక. మాల్ఫీజియన్ గుళిక, 2 వృక్కనాళిక. అందులో మాల్ఫీజియన్ గుళిక అన్నా కదమ్మా, మాల్ఫీజియన్ గుళికలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బౌమాన్ గుళిక, 2 గ్లోమరులస్. బౌమాన్ గుళిక, 2 గ్లోమరులస్. అలాగే వృక్కనాళికలో 4 భాగాలు ఉంటాయమ్మా. ఒకటి సమీప సంవళిత నాళం, 2 హెన్లీ సఖ్యం, 3 దూరస్థ సంవళిత నాళం, 4 సంగ్రహణ నాళం. చూడండి, సమీప సంవళిత నాళం, 2 హెన్లీ సఖ్యం, 3 దూరస్థ సంవళిత నాళం, 4 సంగ్రహణ నాళం. ఇందులో సమీప సంవళిత నాళాన్ని మనం PCT అని రాస్తుంటారు ఒక్కోసారి ఎగ్జామ్లో. తెలుగు ఇంగ్లీష్లో దాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం, అందుకని దాన్ని PCT అంటాం. అలాగే హెన్లీస్ లూప్ అని చెప్పుకుంటారమ్మ దీన్ని. హెన్లీ సఖ్యాన్ని హెన్లీస్ లూప్ అని చెప్పుకుంటాం. అలాగే దూరస్థ సంవళిత నాళాన్ని డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం. సంగ్రహణ నాళాన్ని కలెక్టింగ్ ట్యూబ్ అంటాం. ఏమంటారమ్మా దాన్ని? కలెక్టింగ్ ట్యూబ్ అని చెప్పుకుంటాం. రైట్, ఇప్పుడు మనకి మొత్తం 6 అవయవాలు వచ్చేసినాయి ఇక్కడ. ఈ 6 భాగాలు ఏం చేస్తే ఒకసారి చూడమ్మా. ఫస్ట్ చూడండి, గుచ్ఛకాలనం అంటాం. గుచ్ఛకాలనం అంటే అర్థమైందా అంటే రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేయడాన్ని గుచ్ఛకాలనం అంటాం. ఓకే, రక్తాన్ని వడబోసి మూత్రాన్ని తయారు చేయడాన్ని గుచ్ఛకాలనం. ఆ పని చేసేవి ఇవి 2 అమ్మా. ఓకే, నెక్స్ట్ వర్ణనాత్మక పునఃశోషణం అంటే తయారైనటువంటి మొత్తం మూత్రాన్ని విసర్జించకుండా మన శరీరానికి అవసరమయ్యేటువంటి పదార్థాలని పునఃశోషణం చేసుకొని మిగిలిన మూత్రాన్ని బయటికి పంపించే ఒక ప్రక్రియని వర్ణనాత్మక పునఃశోషణంగా చెప్తాం. ఆ పని చేసేది ఇవి 2 అమ్మా, PCT, HL. అలాగే నాళికా స్రావం అంటే విసర్జించేటువంటి అసలైన మూత్రం, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించడాన్ని నాళికా స్రావం అంటాం. ఆ పని చేసేది ఇవి 2 అమ్మా. ఇలా మొత్తం ఈ 6 అవయవాలు 3 పనులు చేస్తాయి. అవి ఎలాగో ఒకసారి చూడండి. సపోజ్ ఇది బౌమాన్ గుళిక అనుకోండి అమ్మా, ఇది బౌమాన్ గుళిక అనుకుందాం. బౌమాన్ గుళిక లోపలికి వృక్క ధమని అనేది ఇలా వస్తుంది, బ్లడ్ని లోపల తీసుకెళ్తుంది ఇట్లా వృక్క ధమని అనేది. ఓకేనా, అభివాహ ధమని అంటాం దాన్ని మనం. ఆ ధమని అనేది బౌమాన్ గుళిక లోపలికి వెళ్ళేటప్పుడు అనేక రక్తకేశ నాళికలుగా విడిపోయిద్దాం. ఇట్లా బౌమాన్ గుళిక లోపలికి వెళ్ళేటప్పుడు ఆ వృక్క ధమని అనేది అనేక రక్తకేశ నాళికలుగా విడిపోయిద్దాం. ఈ విధంగా అనేక రక్తకేశ నాళికలుగా విడిపోయింది. ఆ రక్తకేశ నాళికలు అన్నీ కూడా ఒక గుచ్చెంలాగా తయారవుతాయి. ఆ గుచ్చాన్ని గ్లోమరులస్ అంటారమ్మా. ఏమంటాం దాన్ని? గ్లోమరులస్. చూడమ్మా, గ్లోమరులస్ అంటే అర్థం అనేక రక్తకేశ నాళికల గుచ్ఛం. అనేక రక్తకేశ నాళికల గుచ్ఛం. అనేక రక్తకేశ నాళికల గుచ్చాన్నే గ్లోమరులస్ అంటాం. ఈ రక్తకేశ నాళికల గుచ్ఛం అంటే గ్లోమరులస్ మొత్తం కూడా ఇలా అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయంటాం. ఇట్లా ఇలా నాళం ఇలా ఉంటే
లోపల మొత్తం అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయంట. మీకు జల్లెడలో సూక్ష్మ రంధ్రాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయమ్మా. ఇప్పుడు జల్లెడు ఉంది, సూక్ష్మ రంధ్రాలు ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ జల్లెడలో మనం ఏమైనా పిండి వేసామనుకోమ్మా, ఆ పిండి వేసినప్పుడు ఆ పిండిని పట్టినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మనకి కావాల్సినటువంటి మొత్తం కిందకి వెళ్ళిపోయి ఈ వేస్ట్ మొత్తం పైన ఉండిపోయింది, దాన్ని పారేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ జల్లెడు లాంటి నిర్మాణం అంటే సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉన్న గ్లోమరులస్ అనేది రక్తాన్ని వడబోస్తూ ఉంటుందమ్మా. ఎలాగయ్యా అంటే రక్తాన్ని ఆ గ్లోమరులస్ లోపలికి రక్తం వెళ్ళినప్పుడు అంట ఆ సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తం అనేది వెళ్తూ ఉంటుందంట. అలా వెళ్ళేటప్పుడు వడబోయబడిన రక్తం మొత్తం ఒక పక్కకి వెళ్ళిపోయిందంట, వెళ్ళలేని రక్తం అంటే మలిన పదార్థాలు మరొక వైపుకి వెళ్తాయంట. అట్లా గ్లోమరులస్ అనేది ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తం వడబోస్తుందంటమ్మా. గ్లోమరులస్ అనేది ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తాన్ని వడబోస్తుందంటమ్మా. ఇలా సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తాన్ని వడబోయడాన్నే గుచ్చెగాలనము లేదా సూక్ష్మగాలనం అంటారమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గ్లోమరులస్ అనేది సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉంటుంది. ఆ సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తాన్ని వడబోయడాన్ని సూక్ష్మగాలనం లేదా గుచ్చెగాలనం అంటారమ్మా. గుచ్చెగాలనం అంటాం. అంటే ఈ సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తం వడబోయబడుతుంది. సరే, ఇప్పుడు గ్లోమరులస్ అనేది రక్తాన్ని వడబోసింది, బాగానే ఉంది, మలిన పదార్థం తయారవుతుంది. ఒక రోజులో సుమారుగా ఎంత మూత్రం తయారవుతుంది అంటారమ్మా. జాగ్రత్తగా వినండమ్మా. గ్లోమరులస్ అనేది సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తాన్ని వడబోయడాన్ని సూక్ష్మగాలనం లేదా వడబోయడం అని చెప్తాం. ఓకే, మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, ఒక రోజులో ఎంత రక్తం సూక్ష్మగాలనం గావించబడుతుంది అన్న, ఎంత నీరు సూక్ష్మగాలనం గావించబడుతుంది అన్న, ఎంత మూత్రం తయారు చేయబడుతుంది అన్న ఒకటే ఆన్సర్ అమ్మ. ఓకేనా? ఒక రోజులో ఎంత రక్తం సూక్ష్మగాలనం అంటే వడబోయడం అని అర్థం. ఒక రోజులో ఎంత రక్తం సూక్ష్మగాలనం గావించబడుతుంది అన్న, ఎంత నీరు సూక్ష్మగాలనం గావించబడుతుంది అన్న, ఎంత మూత్రం తయారవుతుంది అన్న ఒకటే ఆన్సర్. ఎంత? సుమారుగా 175 లీటర్ల మూత్రం తయారు చేయబడింది అంట ఒక రోజులో 175 లీటర్ల మూత్రం తయారు చేయబడింది అంటమ్మా. ఓకేనా? అలా ఒక్క రోజులో 175 లీటర్ల మూత్రం తయారవుతుంది, బాగానే ఉంది. ఆ తయారైన మొత్తం మూత్రం బయటికి వెళ్దామా. ఆ 175 లీటర్లో కేవలం 1.5 to 1.8 లీటర్స్ మాత్రమే విసర్జిస్తాడంట. మొత్తం 175 లీటర్ల మూత్రం తయారైతే దాంట్లో 1.5 to 1.8 లీటర్స్ మాత్రం విసర్జిస్తున్నాడు. రిమైనింగ్ యావరేజ్గా 173 లీటర్స్ ఉంది కదమ్మా. ఆ 173 లీటర్స్ యూరిన్ అనేదాన్ని మరలా రియాబ్జర్వ్ పునఃశోషణం చేసుకుంటుందమ్మా. ఎందుకంటే ఆ మూత్రము ద్వారా మనకు ఉపయోగపడేటువంటి కర్బన పదార్థాలు కానీ అకర్బన పదార్థాలు కానీ బయటకు వెళ్ళిపోకూడదు. కాబట్టి అవన్నిటిని మళ్ళీ శరీరంలో కలుపుకోవాలి. అలా కలిపేదాన్ని పునఃశోషణం అంటాం. అది ఎలాగో ఒకసారి చూడండి. చూడండి, ఇది మొత్తం కూడా నెఫ్రానేనమ్మా. ఇదంతా నెఫ్రానే. దీంట్లో ఇది పీసీటీ అంటాం. ఈ యువాకారంలో ఉన్నదానేమో హెన్లీస్ లూప్ అంటాం. దీన్ని డీసీటీ, ఇదేమో సిటీ కలెక్టింగ్ ట్యూబ్ అంటాం. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఈ గ్లోమరులస్ నుంచి తయారైనటువంటి మొత్తం మూత్రం ఫస్ట్ పీసీటీకి వస్తుందమ్మా. ఇందులోకి వస్తుంది. అంటే గ్లోమరులస్ నుంచి మూత్రం అనేది ఫస్ట్ సమీప సంవర్తనాళానికి వస్తుంది. అప్పుడు ఆ సమీప సంవర్తనాళం అనేది ఇదే కదమ్మా. ఈ సమీప సంవర్తనాళం ఏం చేస్తుందయ్యా అంటే తయారైనటువంటి మొత్తం 175 లీటర్ల మూత్రం ఉంది కదా, ఆ 175 లీటర్ల మూత్రంలో కర్బన పదార్థాలు ఉంటాయంట మనకు ఉపయోగపడేవి, అలాగే అకర్బన పదార్థాలు ఉంటాయంట, అలాగే అధిక నీరు. కర్బన పదార్థాలు అకర్బన పదార్థాలు అధిక నీరు, ఈ మూడిటిని కూడా పునఃశోషణం చేసుకుంటుందంటమ్మా. ఏంటది? సమీప సంవర్తనాళం. చూడండి జాగ్రత్తగా. సమీప సంవర్తనాళం అనేది ఏం చేస్తుంది, అక్కడికి వచ్చిన మొత్తం మూత్రం ఏదైతే ఉందో ఆ మొత్తం మూత్రంలో ఉన్నటువంటి కర్బన పదార్థాలని అకర్బన పదార్థాలని అధిక నీటిని మూడిటిని పునఃశోషణం చేసుకుంటుంది. అంటే రక్తంలో కలిపేస్తుందమ్మా. రిమైనింగ్ మూత్రం ఏదైతే ఉందో మిగిలిన మూత్రం మొత్తం కూడా ఈ యువాకారంలో ఉంది కదమ్మా, దీంట్లోకి వచ్చేస్తుందమ్మా. ఇట్లా దీంట్లోకి వస్తుంది. దీన్ని ఇది హెన్లీస్ ఎక్కం యువాకారంలో ఉంటుందమ్మా. ఇది దాని లోపలికి వస్తుంది. ఇదేం చేస్తుందంటే మిగిలిన మూత్రంలో ఉన్న 10 to 20% వాటర్ని పునఃశోషణం చేసుకుంటుందంటమ్మా హెన్లీస్ ఎక్కం. హెన్లీస్ ఎక్కం యొక్క పని ఏందమ్మా, మిగిలిన మూత్రంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని కూడా 10 to 20% వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటుంది, పునఃశోషణం చేసుకుంటుంది. అంటే రక్తంలో కలిపేస్తుంది. మిగిలిపోయిన మూత్రం డీసీటీలోకి వెళ్ళిద్దాం ఇట్లా. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకేనా?
ఇప్పుడు ఈ దూరస్థ సంవర్తనాళం అన్నాం కదా, ఈ దూరస్థ సంవర్తనాళం ఏం చేస్తున్నాయి అంటే మిగిలిపోయిన మూత్రం ఏదైతే ఉందో దాన్ని అధిక గాఢత కలిగిన మూత్రంగా మార్చేస్తారమ్మా. అధిక గాఢత కలిగిన మూత్రంగా మారిపోయిందంట. ఈ అధిక గాఢత కలిగిన మూత్రం అంటే అసలైన మూత్రం, మనం విసర్జించే మూత్రమే ఈ అసలైన అధిక గాఢత కలిగిన మూత్రంగా అంటాం. అది ఎక్కడ తయారవుతుంది? దూరస్థ సంవర్తనాళంలో తయారవుతుంది. అక్కడ తయారైన మూత్రం సంగ్రహ నాళానికి వస్తుందమ్మా. అయితే ఇక్కడ దూరస్థ సంవర్తనాళంలో ఎటువంటి పునఃశోషణము జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కేవలం జరిగేది సాధారణంగా తయారైన మూత్రము అధిక గాఢత కలిగిన మూత్రంగా మారడమే. ఓకేనా? ఆ మూత్రం ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఈ సంగ్రహ నాళానికి వెళ్తామ్మా. ఈ సంగ్రహ నాళం నుంచి ఎక్కడికి వస్తుంది? ఇందాక ఆర్డర్ చెప్పుకున్నాం కదా, వృక్క ద్రోణిలోకి వెళ్ళిద్దామ్మా. వృక్క ద్రోణి నుంచి ఎక్కడికి వస్తుంది? క్యాల్సియస్కి వస్తుంది. క్యాల్సియస్ నుంచి ఎక్కడికి వస్తుంది? సూచి స్తంభాలకు వెళ్తుంది. సూచి స్తంభాల నుంచి ఎక్కడికి వస్తుంది? మూత్రనాళంకి వస్తుంది. మూత్రనాళం నుంచి మూత్రాశయంకి వస్తుంది. మూత్రాశయం నుంచి ప్రసేకము అనే రంధ్రం ద్వారా బయటకు వెళ్తుంది. ఇది ఆర్డర్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమో బౌమన్ గుళిక లోపల గ్లోమరులస్ మూత్రాన్ని తయారు చేస్తుంది. ఎంత? 175 లీటర్స్ తయారవుతుంది. ఆ 175 లీటర్స్ ఎక్కడికి వెళ్తుంది? సమీప సంవర్తనాళం. అక్కడ కర్బన ఆకర్బన పదార్థాలు అధిక నీరు పునఃశోషం చదంగా మిగిలిన మూత్రం ఎక్కడికి వెళ్తుంది? హెన్లీ శక్యం. హెన్లీ శక్యంలో 10 to 20% వాటర్ పునఃశోషం జరిగి ఎక్కడికి వెళ్తుంది? దూరస్థ సంవర్తనాళం. అక్కడి నుంచి సంగ్రహణ. ఇలా ఈ విధంగా అవయవాల ద్వారా మూత్రం బయటికి రావడం జరిగిద్దమ్మా. ఇది మనిషిలో జరిగేటువంటి విసర్జక వ్యవస్థ గురించి. ఓకే, అయితే ఇందులో మూత్రం విడుదలవుతుంది. మూత్రం విడుదలవుతుంది కదమ్మా. ఆ మూత్రం యొక్క రంగు ఏందయ్యా అంటే లేత పసుపు రంగులో ఉంటుందంటమ్మా. ఆ మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటుందంట. కారణం యూరోక్రోమ్ అనే ఒక వర్ణక పదార్థం అమ్మ. అంతేకాదు మూత్రపిండాలు పూర్తిగా చెడిపోతే డయాలసిస్, హీమోడయాలసిస్ ఒక ప్రక్రియ జరుపుతారమ్మా. ఆ హీమోడయాలసిస్లో ఈ పునఃశోషణము అనేటువంటి జరగదమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కృత్రిమంగా రక్తాన్ని వడబోసే ఒక ప్రక్రియ హీమోడయాలసిస్ అంటాం. ఆ హీమోడయాలసిస్లో వచ్చేసరికి మనకి పునఃశోషణం అనేది జరగదు, డైరెక్ట్గా తయారైన మూత్రం బయటికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఓకేనా? అలా తయారు చేసిన పరికరాలని కృత్రిమ మూత్రపిండాలుగా చెప్తాం. దాన్ని విలియం కోల్ఫ్ అనే ఒక సైంటిస్ట్ కూడా కనుక్కున్నాడమ్మా. అయితే ఇందులో వచ్చేసరికి మనకి లేత పసుపు రంగు యూరోక్రోమ్ అని చెప్తున్నాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మూత్రపిండాలు రెండు పూర్తిగా చెడిపోవడాన్ని ఏమంటారు అని కూడా అడుగుతారమ్మా. మూత్రపిండాలు రెండు పూర్తిగా చెడిపోవడాన్ని ఏమంటారయ్యా అంటే ESRD అంటారమ్మా. ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అంటాం. ఆ ప్రక్రియ వచ్చినప్పుడే, ఆ డిసీజ్ వచ్చినప్పుడే హీమోడయాలసిస్ అనేది చేస్తారు. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి మూత్రపిండాలకు సంబంధించింది, మనిషిలో విసర్జక వ్యవస్థకు సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో నాడీ వ్యవస్థ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.